Good morning, friends. My name is V. Jyoti, lecturer in Zoology, Government Degree College for Women, Siddipet, UG level classes. The topic is Elphidium. Very important Elphidium. Elphidium phylum is Protozoa and subphylum Sarcomastigophora, superclass Sarcodina, class Rhizopoda, order Foraminifera, genus Elphidium and species Crispum. Elphidium is a subphylum is Sarcomastigophora because the name of the Elphidium is Polystomella. It is commonly called shell animalcule. The most common shell protozoan are to the order Foraminifera. Class is Rhizoptera. Their shell are perforated by numerous minute pores. Some are called foraminiferous or porous, means రంధ్రయుతమైనటువంటి జీవులు అని చెప్పవచ్చు. వీటి హ్యాబిట్ కనుక చూసినట్టయితే హ్యాబిటేట్ వీటి ఎల్ఫీడియం చూడండి, ఇందులో సమ్ టైప్ ఆఫ్ పార్ట్స్ ఆర్ అపియరింగ్ హియర్. షెల్ ఈజ్ calcium carbonate. Next one, Reticulopodia. Why it is Reticulopodia? Subphylum is Sarcomastigophora. Here podia means ante locomotion is Reticulopodia means thread like structure, అంటే దారపు పోగులాగా బయటికి వచ్చినటువంటి మిథ్యాపాదాలు కనిపిస్తుంది. ఇందులో సూడోపోడియా కాదు, సార్కోమాస్టిగోఫోరాలో ఉన్నటువంటి రెటిక్యులోపోడియా. సూడోపోడియా కాకుండా రెటిక్యులోపోడియా అనేటువంటి డిఫరెంట్గా ఉండేటటువంటి గమనాంగం లోకోమోషన్ అటువంటి దీంట్లో అంటే రెటిక్యులోపోడియా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇందులో ప్రొలాకియం అంటే మెయిన్గా సెంటర్ పాయింట్ వచ్చేసి దీని యొక్క మిడిల్ పాయింట్ వచ్చేసి ఏమనొచ్చు ప్రొలాక్యులం. అండ్ ప్రొలాక్యం నుంచి వచ్చేటువంటివి ఇవన్నీ కూడా ఛాంబర్స్ అంటారు. ఛాంబర్ మీన్స్ గదులు, చుట్టూగా ఒక సర్పిల్ ఆకారంలో ఉన్నటువంటి గదులు అనేటువంటివి కనిపించడం జరుగుతుంది. మధ్యలో ఉన్నటువంటిది ప్రొలాక్యులం. దీని ప్రొలాక్యం చుట్టూ ఏముంటే ఛాంబర్. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి రెట్రల్ కీలితాలు అని చెప్పవచ్చు. దీని రెట్రల్ ఫోర్సెస్ మీన్స్ చిన్న చిన్న కీలితాలు అనేటువంటివి వీటి యొక్క ఉపరితలమైన కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో పోర్స్ ఉంటాయి, అంటే రంధ్రాలు అనేటువంటివి కనబడతాయి. ఈ పోర్స్ అనేటువంటిది రెటిక్యులర్ కీలితాలు ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి, కర్పర ద్రోణి ఉంటుంది, కిరణ పాదాలు ఉంటాయి. నెక్స్ట్ ఎల్ఫీడియం మెయిన్లీ లోకోమోషన్ ఈజ్ రెటిక్యులోపోడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇది ఎంఎస్సి బిట్ అడుగుతుంటారు. ఇది దారము వంటి ఆకారంలో కనిపించేటువంటిది అని చెప్పవచ్చు. దారపు వంటి పోగుల వంటి నిర్మాణంలో లోపల. నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇంకొక స్లైడ్ చూసినట్టయితే dimorphism. Di means
రెండు రకాలుగా కనిపిస్తుంటుంది ఈ యొక్క ఎల్ఫీడియం అనేటువంటిది. గుర్తుపెట్టుకోండి, సార్కోమాస్టిగోఫోరా, లోకోమోషనిస్, రైజోపోడియా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది క్లాస్ వచ్చేసి రైజోపోడియా అనొచ్చు. దీంట్లో రెండు రకాలుగా ఉన్నటువంటి డైమార్ఫిజం, రెండు రూపాల్లో కనిపిస్తుంది. ఇట్ అక్కర్స్ ఇన్ టూ డిస్టింక్ట్ ఫార్మ్, ద మైక్రోస్పెరిక్ అండ్ మెగాలోస్పెరిక్. మైక్రో అండ్ మెగాలో అంటే ఇందులో లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంటుంది. ఎల్ఫీడియంలో అలైంగిక ప్రత్యుత్పత్తిని ఏమంటారు, మరి లైంగిక ప్రత్యుత్పత్తిని ఏమంటారు? దీని ఆధారంగానే ఈ యొక్క రెండు రకాలుగా విభజించడం జరిగింది. సెక్షువల్, అసెక్షువల్ రీప్రొడక్షన్ ఆర్ అపియరెన్స్, మెయిన్లీ మైక్రోస్పెరిక్ అండ్ మెగాలోస్పెరిక్. మైక్రోస్పెరిక్ ఫామ్, మైక్రోస్పెరిక్ ఫామ్ అంటే ప్రొలాక్యులం ఈజ్ స్మాల్ ఇన్ సైజ్. ప్రొలాక్యులం చూడండి, స్మాల్ ప్రొలాక్యులం, చిన్న ప్రొలాక్యులం అనేటువంటిది ఈ యొక్క మైక్రోస్పెరిక్ రూపంలో చూడవచ్చు. ఇందులో న్యూక్లియస్ అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ అడల్ట్గా ఉన్నటువంటి మైక్రోస్పెరిక్ ఫామ్ అనేటువంటివి చూస్తున్నాం ఈ డయాగ్రామ్లో. మినీ న్యూక్లియై ఆర్ ప్రజెంట్ ఇన్ cytoplasm. It exhibit asexual reproduction. Megalospheric form, prolaculum is big in size అని చెప్పవచ్చు. మెగాలో మీన్స్ ఇక్కడ చూడండి మధ్యలో ఉన్నటువంటిది ఈ యొక్క లార్జ్ ప్రొలాక్యులం అటువంటిది కనిపిస్తుంది. ఇందులో ఏ సింగిల్ లార్జ్ న్యూక్లియస్ ఈజ్ present in one of the chamber. ఏ సింగిల్ లార్జ్ న్యూక్లియస్ ఒక్కటే అనిపిస్తుంది, అక్కడ ఒక కేంద్రకం మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ చాలా కేంద్రకాలు ఉన్నాయి. అంటే దీని అంటే మెనీ న్యూక్లియస్ ఆర్ ప్రజెంట్. ఏ సింగిల్ లార్జ్ న్యూక్లియస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ వన్ ఆఫ్ ద చాంబర్. ఇట్ ఎగ్జిబిట్ సెక్షువల్ రీప్రొడక్షన్. బాగా గుర్తుపెట్టుకోండి, మెగాలోస్పెరిక్ మీన్స్ సెక్షువల్ రీప్రొడక్షన్, మైక్రోస్పెరిక్ మీన్స్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్. డైమార్ఫిజం రెండు రకాలుగా మనకు కనిపిస్తుంది చెప్పవచ్చు. లైంగిక దశలో చూసినట్టయితే మైక్రోస్పెరిక్ రూపము, లైంగిక దశలో చూసినట్టయితే మెగాలోస్పెరిక్. మైక్రోకి మెగాలకి అంటే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటిది ప్రొలాక్యులం అటువంటి పెద్ద సైజులో కనిపిస్తుంది. మరియు ఇక్కడ మైక్రోస్పెరిక్ చూస్తే చాలా మైక్రోనే చిన్న అని గుర్తుపెట్టుకోండి, చిన్న ప్రొలాక్యులం ఉంటుంది. మెగా అంటే పెద్దది కాబట్టి లార్జ్ ప్రొలాక్యులం అపియరింగ్. బట్ హియర్ లార్జ్ ప్రొలాక్యులం బట్ సింగిల్ న్యూక్లియస్, కేవలం ఒక్కటి మాత్రమే ఉంటుంది, అది కూడా బిగ్ సైజులో ఉన్నటువంటిది ఒకటి. అంటే లార్జ్ న్యూక్లియస్ అంటే సింగిల్ లార్జ్ న్యూక్లియస్ అని చెప్పవచ్చు. ఇందులో మెనీ న్యూక్లియస్ ఆర్ ప్రజెంట్ అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో వెళ్దాం. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ కూడా మనం చూడవచ్చు. తేడా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ మెగాలోస్పెరిక్ అండ్ మైక్రోస్పెరిక్. సేమ్ ఇప్పుడు ఇంకా చెప్పిన మాదిరిగా కనిపిస్తుంది. ఇందులో కూడా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పాయింట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు చదివేటప్పుడు. లెస్ మైక్రోస్పెరిక్ ఫామ్ లెస్ అబాండెడ్ ఇన్ మెంబర్. అంటే ఇక్కడ తక్కువగా ఉన్నటువంటి అబౌండెడ్ ఇన్ మెంబర్స్ అని చెప్పవచ్చు. దిస్ ఫామ్ ఈజ్ స్మాలర్ ఇన్ సైజ్, కొంచెం చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. మెగాలతో పోలిస్తే మైక్రో చిన్నగా ఉంటుంది. ఇందులో మల్టీ న్యూక్లియేటెడ్, ద న్యూక్లియై ఆర్ స్మాల్. మైక్రో చూడగానే ఇక్కడ మల్టీ న్యూక్లియేటెడ్, ద న్యూక్లియై ఆర్ స్మాల్ అనేటువంటిది చెప్పవచ్చు.
చిన్న చిన్న కేంద్రకాలు చాలా ఉంటాయి. అది కూడా చిన్న పెద్ద డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. ద ఇనిషియల్ ఛాంబర్ ఆర్ ప్రొలాక్యులం ఈజ్ స్మాల్. అంటే మొదటి గది అంటుంటారు. మొదటి ఛాంబర్ అయినటువంటి మొదటి ఛాంబర్ అనేటువంటిది చిన్నగా ఉండే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. దెన్ ఇట్ రీప్రొడక్టివ్ ఈజ్ asexual బై మల్టిపుల్ ఫ్యూషన్ అని చెప్పవచ్చు. అంటే వీటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది మల్టిపుల్ ఫ్యూషన్లో జరిగే విధంగా ఉంటుంది. నెక్స్ట్ మెగాలోస్పెరిక్ ఫామ్. మరి మైక్రోకి మెగాలోకి చాలా డిఫరెంట్ అనేటువంటిది కనిపిస్తుంది. మోర్ అబాండెంట్ ఇన్ మెంబర్ ఇట్ ఈస్ లార్జర్. పెద్దగా ఉన్నటువంటిది రూపము కనిపించడం. యూనిన్యూక్లియేటెడ్ ద సింగిల్ న్యూక్లియస్ ఈజ్ లార్జ్. ఇక్కడ చిన్న ఫస్ట్ పాయింట్ చూడండి, సింగిల్ న్యూక్లియేటెడ్ అనేటువంటిది చాలా పెద్దగా కనిపిస్తుంది. మిగతా అన్నీ కూడా సమానంగా ఉండే అవకాశం ఉంది. ద ప్రొలాక్యులం ఈజ్ లార్జ్ అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రొలాక్యులం ఈజ్ స్మాల్, ఇక్కడ లార్జ్. అంటే ప్రొలాక్యులం మీన్స్ మొదటి గది అంటుంటుంది. దీంట్లో మొదటి గది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మెగాలో అని చెప్పవచ్చు. రీప్రొడక్టివ్ ఈజ్ సెక్షువల్ బై ఐసోగమీ. ఇది చూస్తే మల్టిపుల్ ఫ్యూషన్ ఆఫ్ asexual, సెక్షువల్ ఇన్ మెగాలో ఈజ్ ఐసోగమీ అని చెప్పవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. సెక్షువల్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేటువంటి జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో సెక్రెటెడ్ ఛాంబర్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఇంటూ యూనిన్యూక్లియేటెడ్ అండ్ మల్టీన్యూక్లియర్ అడల్ట్ మెగాలోస్పెరిక్ ఇండివిజువల్ ఇన్ అసెక్షువల్. అసెక్షువల్ మీన్స్ మైక్రోస్పెరిక్ అని చెప్పవచ్చు. ద ఐసోగామెట్ ఆఫ్ టూ డిఫరెంట్ ఇండివిజువల్ ఫ్యూషన్ ఇన్ pairs to form diploid zygote. డిప్లాయిడ్ జైగోట్ అనేటువంటిది మెగాలోస్పెరిక్లో మనం చూడవచ్చు. మెయిన్లీగా ఇవి న్యూట్రిషన్ చూసినట్లయితే నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సమ్ హ్యాబిట్. Here body is covered with a hard and translocated shell made up of calcium carbonate. దీని యొక్క శరీరం అనేటువంటిది కాల్షియం కార్బోనేట్ చేత ఏర్పడి ఉంటుంది. విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ అనదర్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ సచ్ యాజ్ సిలికా అండ్ మెగ్నీషియం సల్ఫేట్. కాల్షియం కార్బోనేట్తో పాటుగా సిలికా ఉంటుంది, మెగ్నీషియం సల్ఫేట్ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉండే విధంగా ఉంటుంది. అంటే స్మాల్ అమౌంట్ అనేటువంటిది సిలికా అండ్ మెగ్నీషియం సల్ఫేట్. ద షెల్ ఈజ్ పాలిథాలమస్ ఆర్ మల్టీలోకే మెనీ ఛాంబర్డ్. అంటే మల్టీలోక్యులార్ మీన్స్ మెనీ ఛాంబర్స్. అంటే ఒక చూడండి, ఒక పుష్పం లాగా కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క ఛాంబర్ చూడడానికి కొంచెం చామంతి పువ్వు లాగా అనిపిస్తుంది కదా, అది క్రైసాంతిమం లాగా. కాబట్టి మల్టీలోక్యులేటెడ్ మెనీ ఛాంబర్ అండ్ మెనీ ఛాంబర్ మీన్స్ ఫస్ట్ ఛాంబర్ ఏమన్నా ఈజ్ ప్రొలాక్యులం అని చెప్పడం. ఫస్ట్ ఛాంబర్ ఈజ్ ప్రొలాక్యులం. అంటే మెనీ ఛాంబర్ ఫస్ట్ రూమ్ నేమ్ అన్నట్టు ప్రొలాక్యులం అని చెప్పినాం ఫస్ట్ లాస్ట్ స్లైడ్లో. అలాగనే ఇక్కడ త్రూ ద సైటోప్లాజం బికమ్స్ కంటిన్యూస్ ఫ్రమ్ వన్ ఛాంబర్ టు అనదర్ అండ్ ఆల్సో ఎక్స్టెండ్ టు అవుట్సైడ్ టు ఫార్మ్ సూడోపోడియా. వెరీ వెరీ ఇంపార్టెంట్, సూడోపోడియా. ఇందులో రెటిక్యులోపోడియా ఇందులో ఎందుకంటే షెల్ చుట్టూ చాలా పోర్స్ ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా ఏమవుతుందంటే ఒక డిఫరెంట్గా దార పోగుల్లా ఉన్నటువంటిది మిథ్యాపాదాలు వస్తుంది. అంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్లా ఉన్నటువంటిది
ఇవన్నీ కిరణాల్లాగా వస్తుంటాయి. వీటిని రెటిక్యులో పొడి అంటారు. రేడియో అంటుంటారు చూడండి. రేడియో అంటే మామూలుగా కిరణాలు అంటారు. రెటిక్యులో పొడి అంటే దారం వంటి పాదాలు కలిగి ఉండడం అనేటువంటిది ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది. సూడో పొడి అంటే మిథ్యావాదం. రెటిక్యులో పొడి అనేటువంటిది ఒక దారం వంటి కణాలు ఒక సైటోప్లాజం నుంచి బయటికి రావడం అటువంటిది చూడవచ్చు. ఇది నెక్స్ట్ ఇనిషియల్ చూసినట్లయితే సింగిల్ స్టార్టింగ్లో ఒక మధ్యలో రౌండ్గా ఉన్నటువంటి మొదటి గది అంటాం. ఫస్ట్ ఛాంబర్ ఏంటిదంటే ప్రొలాక్యులం అని చెప్పండి. యాజ్ యానిమల్ గ్రో ఇన్ సైజ్ అండ్ successive chamber are laid down in a spiral manner forming whole, which chamber is larger than the preceding one of the each new oral partly overlap and conceals the older one. Thus only the last hole, which is the largest and most recent form, it visible from outside. The overlapping portion of the chamber are referring to the Euler process. అంటే ఒక చామంతి అంటే మళ్ళీ మనం చూడండి ఒకసారి. ఇది చూడండి ఒక్కదానిపైన ఒకటి పెన వేసుకున్నట్టు కనిపిస్తుంది, అంతే కదా. అంటే ఇక్కడ దీని యొక్క షెల్ చూసినట్టయితే ఏమిటిది కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. మరి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ లైక్ సిలికా, మెగ్నీషియం సల్ఫేట్ అని చెప్పడం జరిగింది. అలా ఆ విధంగానే వీటిలో షెల్ అండ్ బిగిన్ చూస్తే ఇనిషియల్ ఈజ్ ఛాంబర్ ఈజ్ ప్రొలాక్యులం. దీనిలో సెంటర్లో ఉన్నటువంటి దాన్ని ఏమనొచ్చు, ఓకే స్టార్టింగ్ చూడండి, దీన్ని సెంటర్లో ఉన్నటువంటి తాడు దాన్ని ప్రొలాక్యులం అనొచ్చు. యాజ్ ద యానిమల్ గ్రోత్ ఇన్ సైజ్ అడిషనల్ ఛాంబర్ ఆర్ ఫార్మ్డ్ అరౌండ్ ద ప్రొలాక్యులం ఇన్ ఏ స్పైరల్ మేనర్ ఫార్మింగ్. అంటే ఒక చక్రం మాది, అంటే ఒక వీల్స్ లైక్ లాగా ఉన్నటువంటి అంటే హూరల్స్. ద సెంట్రల్ ఆఫ్ ద షెల్ ఫార్మింగ్ ద అరౌండెడ్ umbo with deposit of the more calcium carbonate, where the peripheral part of the shell is rigid and consists of continuous rim called keel అనొచ్చు. కీల్ అనేది అంటే వీటిలో ద్రోణి అంటుంటారు. వీళ్ళంటే మామూలుగా కర్పూరం అటువంటి షెల్ అనేటువంటిది చాలా కఠినమైనటువంటిది, పారదర్శకమైనటువంటి కర్పూరం ఉంటుంది. దీని చుట్టూ రంధ్రాలు ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా, వాటి చుట్టూ ఏమంటే సిలికా, మెగ్నీషియం ఫాస్ఫేట్ కూడా ఆ కర్బన పదార్థాలు ఉంటాయి. మరి వీటిలో చూసినట్లయితే వీటిలో అనేక గదులు ఉంటాయి. ఫస్ట్ అరా అంటుంటుంది, దీన్ని ఏమంటారు ఫస్ట్ ఛాంబర్ని చూస్తే ప్రొలాక్యులం అని చెప్పినాం. ఇక్కడ ప్రొలాక్యులం అనేటువంటి నెక్స్ట్ ఇంకొకటి ఆలర్ ప్రాసెసెస్ అంటే పక్షాభకీలితము అంటుంటుంది. అంటే సెంటర్ పాయింట్గా ఉన్నటువంటిది పక్షాభకీలితం అంటే చూడడానికి ఒక కుంభాకారంగా కనిపించే విధంగా దీన్ని రెట్రల్ కీలితం అని కూడా చెప్పవచ్చు. ఇది మొదటి అరను ప్రొలాక్యులం అని చెప్పవచ్చు. ఇది కొద్దిగా కొత్త అరలను ప్రొలాక్యులం చుట్టూ ఒక సర్కులం ఆకారంలో కనిపిస్తుంది. ఇది మధ్యలో ఎక్కువ కాల్షియం కార్బోనేట్ను కలిగి ఉన్నటువంటి గుండ్రటి పదార్థం, దీన్ని ఏమనొచ్చు ఆంబో అని కూడా అంటారు. ఈ సెంటర్ పాయింట్ని కాల్షియం కార్బోనేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఆంబో అని కూడా చెప్పవచ్చు. ఆ విధంగా కర్పడ పరిధీయ ప్రాంతంలోని వాడిని కూడా ద్రోణి అనొచ్చు, ద్రోణిగా చెప్పవచ్చు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక్కదానిపైన ఒకట పెన వేసుకున్నట్టు కనిపిస్తుంది కదా ఇట. అంటే ఇక్కడ ఒక వీల్, ఒక సర్కిల్ లాగా ఉన్నటువంటి దీని మధ్యలో సెంటర్ పాయింట్ ఏమనొచ్చు అంటే ఏమన్నా
ప్రొలాక్యులం అంటారు, దీని ఇంకొక పేరు అంటే అంబో కూడా అంటుంటారు. ఎందుకంటే ఇది ఎక్కువ కాల్షియం కార్బోనేట్ను నిల్వ చేసుకుంటుంది. ఇది సెంటర్ పాయింట్లో ఉండదు కాబట్టి దీన్ని ఎక్కువ కాల్షియం చూడడానికి ఒక పుష్పం లాగా లేకపోతే వీరల్ అనొచ్చు, అంటే ఒక వీల్ మాదిరిగా కనిపించేటువంటిది మనం చూడవచ్చు. ఇది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఎల్ఫీడియం మామూలుగా వీటి యొక్క హ్యాబిట్ అండ్ హ్యాబిటేట్ కనుక చూసినట్టయితే ఎల్ఫీడియం ఇస్ ఏ ఫ్రీ లివింగ్ అనొచ్చు. ఫ్రీ లివింగ్ మెరైన్ ఫామ్ में Elphidium is a marine form and found abundantly on the bottom of the ocean. It found creeping about and seaweed to a depth of 300 fathom. Fathom means 1.8 meters. It also occurs in brackish water, అంటే ఉప్పు నీటి కాయల్లో ఉండే అవకాశం ఉంది. ఇట్ ఫౌండ్ లార్జ్ మెంబర్ ఇన్ ద బాటమ్ ఇన్ ద సీ. ఫౌండ్ క్రీపింగ్ అబౌట్ సీ విడ్ అని చెప్పు. సీ విడ్ అని ఎందుకంటే అంటే వీటిలో మామూలుగా ఇది 300 పాదం అడుగులోనే కింది భాగంలో సముద్రం యొక్క అడుగు భాగంలో ఉండే అవకాశం ఉంటుంది. మరి ఎల్ఫీడియం అనేటువంటిది ఎక్కువగా ఉప్పు నీటి అంటే సాల్ట్ ఉప్పు నీటికి అనేది బ్రాకిష్ వాటర్ అంటుంది. బ్రాకిష్ ఎల్ఫీడియం అనేటువంటి స్వేచ్ఛాజీవి, సముద్రం యొక్క పోరామినిఫేర్ అని చెప్పవచ్చు. దీన్ని ఎక్కువ మొత్తంలో సముద్రపు అడుగు భాగంలోనే గుర్తించడం జరుగుతుంది. ద్విరూపకతను ప్రదర్శిస్తుందని చెప్పవచ్చు. అంటే మైక్రో మెగాలోస్పెరిక్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం దీని యొక్క లైఫ్ సైకిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క ఎల్ఫీడియం లైఫ్ సైకిల్లో జీవిత చక్రం అంటుంటాం. వీటిలో సెక్షువల్ అసెక్షువల్గా ఉన్నటువంటిది 2 రకాలుగా మనం చూసి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసినట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఈ ప్రాసెస్లో కూడా వెళ్ళాలి. మామూలుగా ఎల్ఫీడియం అనేటువంటివి లైఫ్ సైకిల్లో ఎగ్జిబిట్ ద మెగాలోస్పెరిక్ ఫామ్ ఆర్ గ్యామెట్స్ ఆర్ ద ఏమనొచ్చు సెక్షువల్ ఫామ్. మైక్రోస్పెరిక్ ఫామ్ ఆర్ ఎగామెట్స్ ఆర్ సెక్షువల్ ఫామ్. ఎసెక్షువల్ ఫామ్ అంటే సెక్షువల్ అంటే మెగాలోస్పెరిక్ అనేటువంటిది గ్యామెట్స్ని ఏర్పరచడం, దీన్ని సెక్షువల్ అంటారు. మైక్రోస్పెరిక్ అనేటువంటిది ఇవి ఎసెక్షువల్ అనేటువంటిది ఏ గ్యామెట్స్ అంటే సిద్ధ బీజాలను ఏర్పరచకపోవడం అని చెప్పవచ్చు. మనం ఇందులో ఎసెక్షువల్ రీప్రొడక్షన్ చూసినట్టయితే దీన్ని ఏ మీన్స్ ఆబ్సెంట్ ఏ గ్యామెట్స్ అని చెప్పవచ్చు. ఎల్ఫీడియం మామూలుగా మైక్రోస్పెరిక్ ఈజ్ టేక్స్ ప్లేస్ అసెక్షువల్ రీప్రొడక్షన్ మల్టీఫ్యూషన్ అని చెప్పవచ్చు. ఎంటైర్ చూసినట్లయితే సైటోప్లాజం కంటైనింగ్ సెవరల్ న్యూక్లియై షెల్ టేక్స్ ఫ్రమ్ ద ల్యాంప్ గ్రౌండెడ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ cytoplasm connect around each nucleus. As a result, large number of amoeba like cells are formed. They are called అమీబ్యులీ అని చెప్పి. అంటే వీటిలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది అమీబ్యులై, దీన్ని ఏమంటారు ఏ గ్యామెట్స్ అంటుంటారు. అంటే తల్లి కర్పూరం నుంచి విడిపోయి దూరంగా ఏమవుతుంది విడిపోవడం, అంటే కొన్ని కేంద్రకం చుట్టూ కొద్దిగా జీవ పదార్థం ఏర్పరచుకుని దాని ఫలితంగా అనేక చిన్న
అమీబా లాంటి నిర్మాణాలు ఏర్పడి అవి అమీబ్యూలా లేకపోతే ఏ గ్యామెట్స్ అనేటువంటివి అవి తల్లి నుండి వేడిపడి దూరంగా వెళ్ళి ఏమవుతాయి ఈ విధంగా సెక్షువల్ రీప్రొడక్షన్ అనేటువంటివి చేసే అవకాశం ఉంది. మరి సెక్షువల్గా ఈ డయాగ్రామ్ చూస్తే నేను సెక్షువల్ డయాగ్రామ్, నేను లైంగికం అని చెప్పవచ్చు. The life cycle of Elperium clearly exhibits the phenomenon of alternation of the asexual microspheric and generation with sexual megalospheric and generation. చూసినట్టయితే ఫస్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్ చూసినట్టయితే మెగాలోస్ఫెరిక్ ఫామ్ perform sexual reproduction. During sexual reproduction in a megalospheric form, nucleus first break up into many small nuclei and cytoplasm collection around each of these nuclei. The nuclei divide into tubes, giving the rise large tiny cells. Each cell accrues a pair of flagella and come out of the shell pore. అంటే ఈ డయాగ్రాము నెక్స్ట్ స్లైడ్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ చూడండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి సెక్షువల్ అంటే ఎసెక్షువల్ కింద ఉన్నటువంటి చూస్తే పైన మెగాలోస్పెరిక్ అనేటువంటిది లార్జ్ ప్రొలాక్యులం ఉంటుంది. లార్జ్ ప్రొలాక్యులం అనేటువంటిది ఐసోగామెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డయాగ్రామ్లో చూస్తే మీకు ఈజీ అర్థమవుతుంది. చూడండి ఇవి ఓకే. చూడండి ఇందులో ఫస్ట్ ఏ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఏ డయాగ్రామ్ ఇక్కడ ఇన్నర్ రోల్ ఆఫ్ ద స్పైరల్ అండ్ pit like projection and the nucleus first chamber is appearance is prolaculum. ఇక్కడ స్మాలర్గా బయటకు వచ్చేటువంటి వీటిని గ్యామెట్స్ అంటారు. సిద్ధ బీజాలు అని కూడా చెప్పవచ్చు. గ్యామెట్స్ అంటే సంయోగ బీజాలు అంటుంటారు. ఇక్కడ గ్యామెట్స్ అనేటువంటిది ఐసోగ్యామెట్స్ ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఐసోగ్యామెట్ అంటే ఇందులో ఐసోగ్యామెట్స్లో ఐసోగ్యామెట్ ఫామ్ అవ్వగానే ఇవి ఇక్కడ చూడండి సి అండ్ డి డయాగ్రామ్ చూడండి అండ్ ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఫ్లాజెల్లా కషాభం ఉంది అంటే దీన్ని ఏమంటారు స్పర్మ్ కిందికి క్లిక్ చేయండి అండ్ ఇది ఎగ్ కిందికి వస్తుంది. అంటే గ్యామెట్స్ ఇస్ ఐసోగ్యామెట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జైగోట్ న్యూక్లియస్ ఇస్ ఫార్మేషన్. జైగోట్ అనేటువంటి ఫార్మేషన్ అవుతుంది ఈ విధంగా చూడండి. ఇది ఐసో మీన్స్ కొన్ని చూస్తే అన్నీ కూడా ఎగ్స్ రిలీజ్ చేస్తాయి, కొన్ని స్పర్మ్స్ రిలీజ్ చేస్తుంటాయి. ఈ గామెట్స్ అనేవి కూడా ఐసోగ్యామెట్ కిందికి. ఐసోని ఎందుకంటే అంటే ఇటువైపు చూడండి ఇటువైపు 2 కషాబాలు ఇటువైపు 2 కషాబాలు సమానంగా ఉన్నాయి. వీటిని ఐసోగ్యామెట్స్ అని చెప్పవచ్చు. ఇవి ఫలదీకరణ చెందినటువంటి అండంతో ఈ విధంగా జైగోట్ ఫార్మేషన్ ఏర్పడుతుంది. జైగోట్ ఫార్మేషన్ తర్వాతకి యంగ్ మైక్రోస్పోర్ అనేటువంటి అంటే మైక్రోస్పెర్ అనేది ఏర్పడుతుంది. ఈ ఫస్ట్ వన్ చూసినట్టయితే దీన్ని యంగుగా ఉన్నటువంటి మైక్రోస్పోర్ అనేది ఏర్పడుతుంది. దాని తర్వాతకి స్మాల్ ప్రొలాక్యులం ఈజ్ అపియరెన్స్
సెంటర్లో వచ్చేటువంటి ప్రొలాక్యులం ఈస్ అపియరెన్స్ కనిపిస్తుంది. దాని తర్వాతకి మళ్ళీ కూడా సేమ్ కూడా అడల్ట్ మైక్రోస్పెరిక్ ఫార్మేషన్ జరుగుతుంది. తర్వాతకి ఇక్కడ అమీబ్యూలా ఈజ్ ద ఎసెక్షువల్ అని చెప్పవచ్చు. ఇక్కడ కింద చూడండి సూడోపోడియా ఈజ్ అపియరెన్స్, ఇందులో రెటిక్యులోపోడియా అనేటువంటి కనిపిస్తుంది. ఓకే, అమీబ్యూలా ఈజ్ 2 చాంబర్డ్ కనిపిస్తుంది, 3 చాంబర్డ్గా, తర్వాతకి మెగాలోస్పెరిక్గా, తర్వాతకి అడల్ట్ మెగాలోస్పెరిక్గా కనిపించే అవకాశం ఉంది. ఇది సెక్షువల్. ఏసెక్షువల్ చూడండి, సెక్షువల్ చూసినట్టయితే ఇందులో వరుస ప్రకారం కొన్ని పాయింట్స్ ఉన్నాయి, స్టెప్ వైజ్గా చూడవచ్చు మనం. ఫస్ట్ వన్ లార్జ్ ప్రొలాక్యులం, ఐసోగామెట్స్. Isogamy is zygote formation and young microsphere appearance, microsperic and small prolaculum, adult microsperic form, amoebula, 2 chambered, 3 chambered and megalosperic and adult megalosperic rise. ఈ విధంగా ఒక్కొక్కటిగా ఫార్మేషన్ అవకాశం ఉంది. ఇందులో ఐసోగామెట్ అనేటువంటిది ఫార్మేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పవచ్చు. నెక్స్ట్ లోకోమోషన్ చూద్దాం. అది ఎంఎస్సి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది, చాలాసార్లు అయినటువంటి క్వశ్చన్. లోకోమోషన్ చలనాంగాలు మామూలుగా ప్రోటోజోవన్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోవా బేస్డ్ ఆన్ ద మేడ్ ఆఫ్ లోకోమోషన్, మెయిన్లీ amoeboid locomotion. Amoeboid locomotion in pseudopodia. Pseudopodia అంటే మిథ్యాపాదము అంటుంటారు. ఇందులో మెయిన్లీగా సూడోపోడియా అనేటువంటి లోకోమోషన్ ఇంటూ చూసినట్లయితే ఇందులో సాల్ జెల్ అంటుంటారు. సాల్ జెల్ ప్రక్రియ ద్వారా జరిగేటువంటి సాల్ జెల్ థియరీ, ఛాంబర్ ఆఫ్ విస్కోసిటీ థియరీ అంట. ఇక్కడ అమీబాలో ఉన్నటువంటిది సాల్ జెల్ ప్రక్రియ అనేటువంటిది. ఇక్కడ సాల్ మీన్స్ ఇందులో ప్లాస్మా జెల్ అనేటువంటిది వాటర్ యాడ్ అయ్యి ఏమవుతుందంటే ప్లాస్మా సాల్ అవుతుంది. దీని సెలేషన్ అంటారు. తర్వాత ప్లాస్మా సాల్ అనేటువంటిది సూడోపోడియాగా మారుతుంది. ఈ సూడోపోడియా మధ్యలో వాటర్ అనేటువంటి వెళ్ళిపోవడం, దీన్ని జెలేషన్ అంటారు. అంటే జెలేషన్ అనేటువంటి దీన్ని సూడోపోడియాలో మనం చూడవచ్చు. దీన్ని డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ అనేటువంటి జరుగుతుంది, ముందుకు జరగడం. అంటే సెలేషన్ అంటే చూడండి వాటర్ని తీసుకోవడం, జెలేషన్ అంటే జెల్లీ, ఇప్పుడు గట్టి జెల్లీ అయింది అనుకోండి వాటర్ని తీసేయడం. సెలేషన్ అంటే ఏమవుతుందంటే వాటర్ అబ్జర్వేషన్, జెలేషన్ మీన్స్ వాటర్ అనేటువంటి డిఫ్యూజ్ బయటికి పంపించడం జరుగుతుంది. అంటే ప్లాస్మా జెల్ ప్లాస్మా సాల్గా మారుతుంది. ప్లాస్మా సాల్ అనేటువంటి మామూలుగా సూడోపోడియాగా మారుతుంది. ప్లాస్మా జెల్ ఈజ్ ఫార్మేషన్ టు ప్లాస్మా సాల్ ఈజ్ కాల్డ్ సొలేషన్ అండ్ ప్లాస్మా సాల్ ఇంటూ సూడోపోడియా ఇంటూ జెలేషన్. ఇది బాగా ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం ఈ సీలియేటెడ్, మామూలుగా సీలియేటెడ్ మనం చూసినట్టయితే స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటుంటారు. స్లిప్పర్ యానిమల్ క్యూల్లో చూసినట్టయితే మామూలుగా దీన్ని పారామిషియం అని కూడా అంటుంటారు. సిలేషన్ అంటే మొత్తం కూడా శరీరం మొత్తం సిలికాతో కప్పబడి ఉన్నటువంటిదని సిలేషన్ చెప్పవచ్చు. లేకపోతే దీన్ని కషాభయుత గమనం అని కూడా శైలికా యుత గమనం అంటుంటారు.
Ciliate. Ciliation or short hair-like structure. They are present all over the body surface. Specific region of the ciliation is example protozoan. The structural organism of the ciliation is similar to that the flagella, but cilium is shorter in length. చాలా చిన్నగా హెయిర్ లైక్ ప్రొజెక్షన్ లాగా చిన్నగా చాలా చిన్నగా ఉన్నటువంటి రోమాల వంటి నిర్మాణంలో మనం ఈ సిలికన్ ఇందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ మనం పారామిషియంకి ఎగ్జాంపుల్ చెప్పాలి. దీనిలో ఉన్నటువంటిది ఎలా గమనం జరుగుతుంది ఎగ్జాంపుల్ ఇందులో యాక్టివ్ స్ట్రోక్ రికవరీ స్ట్రోక్ జరుగుతుంది. సిలేషన్ ఇప్పుడు సాల్ జెల్ అనగానే మనం ఇందులో ఏంటిదా సూడో పొడి అన్నాం. మరి సిలేషన్ మరియు సిలియేట్లో చూసినట్టయితే రికవరీ స్ట్రోక్ అండ్ ఎఫెక్టివ్ స్ట్రోక్ అని ఉంటాయి. ఫస్ట్ వన్ చూసినట్టయితే ఎఫెక్టివ్ స్ట్రోక్, సెకండ్ వన్ రికవరీ స్ట్రోక్ అండ్ చూసినట్టయితే మెటాక్రోమల్ రిథమ్ అనేటువంటిది జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రోక్ బాడీ మూవ్ ఫార్వర్డ్ డ్యూరింగ్ దిస్ స్ట్రోక్ యాజ్ సీలియం పుష్ ద వాటర్ బ్యాక్వర్డ్ అటువంటి. మరి ఎఫెక్ట్ స్ట్రోక్ ఇస్ మరి ఇది ఎలా అంటే మామూలుగా ఇప్పుడు మనము ఒక వుడ్లో ఒక డ్రిల్లింగ్ మిషన్ పట్టుకొని దాన్ని హోల్ చేస్తూ ముందుకు నడుతాం కదా, ఆ విధంగానే చక్కగా అదే డైరెక్షన్లోనే ఇట్లా తన చుట్టూ తాను తిరుగుతూ ముందు జరుగుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా డ్రిల్లింగ్ మిషన్ ఏ విధంగా రొటేషన్ అవుతుందో సేమ్గా ఇందులో కూడా మెటాక్రోమల్ రిథమ్ అనేటువంటిది మనం ఈ యొక్క పారామిషియంలో చూడవచ్చు. నెక్స్ట్ గ్లిడ్డింగ్ మూమెంట్ ఇస్ కాల్డ్ స్పోరోజోవా అని చెప్పవచ్చు. జారుడుగా మనం అంటే ఇంట్లో ఎలాంటి లోకమోషన్ సూడోపోడియా లేదు, సీలియా లేదు, ఫ్లాజెల్లా ఎలాంటివి కూడా లేదు కాబట్టి స్పోరోజోవా అని చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ చూస్తుంటే జిగ్జాగ్ మూమెంట్ అనేటువంటి జరుగుతుంది స్పోరోజోవాలో. ఇది ఇందులో protozoan caused by the contraction and relaxation of the myonim present below the pellicle in the ectoplasm is called gliding locomotion. These movements are shown by the flagellate and sporozoan and some ciliates లో కూడా ఇలాంటి మూమెంట్ మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్ లాస్ట్ ఇస్ చూసినట్లయితే ఫ్లాజెల్లా అంటే కషాభయుత గమనం అంటే ఇందులో లోకోమోషన్ కాస్డ్ బై ఫ్లాజెల్లా ఈజ్ మెయిన్లీగా కొన్ని రకాలు మనం చూడవచ్చు. ఫ్లాజెల్లాలో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్యాంటనోనిమిక్ and achromatic and anematic. ఇంపార్టెంట్గా ఇందులో యూగ్లీనా చాలా ఇంపార్టెంట్ అండ్ పారామిషియం. ఎగ్జాంపుల్ ప్యాంటోనిమాటిక్ ఎగ్జాంపుల్ అంటే పారామిషియం. పెంటాక్రోనిమాటిక్ ఎగ్జాంపుల్ ఇస్ అర్సెల్లం. Acronymatic example is Chlamydomonas. Enematic is example Cryptomonas and Stichonematic is Euglena. And Euglena is mastio names present in one side of the flagellum is called stichonematic flagella. Example Euglena. Pantonematic example Paramecium and
Acronematic is uracil. Pentaconematic is uracils. Next, achromatic is Chlamydomonas. Anematic is Cryptomonas. Example, Chilomonas also appear. Next slide. Okay, next slide. Okay, this is phylum Sarcodina. Common name is Sarcodines. Locomotion is Pseudopodia. Example, amoeba. Next, Coeliophora. Common name Ciliate. Locomotion is Cilia. Example, Paramecium. Sarcomastigophora. Example, Zoomastigophora. Zoo flagellate. Flagella appearance. Example, Trypanosoma gabiense. Giardia intestinalis. Giardia intestina. Next, Epicomplexia is Sporozoa. Example, Sporozoans, none in adult form. Example, Plasmodium vivax. Plasmodium vivax is a malarial parasite. Is example, Plasmodium vivax. Okay. నెక్స్ట్ రేపటి క్లాస్లో మనం కంటిన్యూషన్ చేద్దాం. ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్ఫీడియం అండ్ మెగాలోస్పెరిక్ మైక్రోస్పెరిక్ అనేటువంటి చాలా సాల్వ్ అయినటువంటి క్వశ్చన్. ఇంకా ఇందులో గమనము ఇది అంతగా లేదు, జస్ట్ లైట్గా చదువుకున్నాను. ఎందుకంటే మీకు ఎంఎస్ బిట్స్లో అడుగుతారు, బట్ ఎగ్జామ్లో అంతగా ఏం లేదు, అడిగే అవకాశం చాలా తక్కువ. ఓకే, థ్యాంక్ యూ అండి.